హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కల్చర్ ఇండియా. మన ఇండియాలో స్త్రీలను దేవతలాగా పూజిస్తారు. అలాంటి దేశంలో కొన్ని దురాచారాలు స్త్రీలను పీడిస్తున్నాయి. అలాంటిదే ఈ దండీచా. ఈరోజు మనం ఈ వీడియోలో దండీచా అంటే ఏంటి, అసలు ఈ దురాచారాలు ఎక్కడ ఉండేవి, మరియు ఈ దండీచా గురించి పూర్తి స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మధ్యప్రదేశ్లోని శివపూరి అనే గ్రామంలో దండీచా అనే ఒక దురాచారం ఉండేది. అసలు ఈ దండీచా అంటే భార్యలను రెంట్కి ఇచ్చే ఒక పద్ధతి, ఒక నిందపూర్వకమైన ఆచారం. ఇది శతాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. అద్దెకు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. తమ కూతుర్లను లేదా తమ భార్యలను అద్దెకు అందించే మార్కెట్ స్థాపించబడింది. పురుషులు ఈ మార్కెట్లో పాల్గొంటారు. మహిళలను తమ సహచరులుగా ఎంపిక చేసుకుంటారు. తల్లిదండ్రులు లేదా భర్తలు తమ కూతుర్లను మరియు భార్యలను ఇష్టపూర్వకంగా పురుషునికి లీజుకు ఇస్తారు. ఈ అమ్మకాలు 10, 80 లేదా 100 రూపాయలు విలువ చేసే స్టాంపు పేపర్లతో జరుగుతాయి. ఇందులో ప్రధానంగా 8 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలపై దృష్టి పెడతారు మరియు వారికి మ్యారేజ్ అయిన వాళ్ళకంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ దురాచారం ఒక సంవత్సరంలోనే వేలల్లో జరుగుతాయి. ఈ ఆచారం ఒక్క మధ్యప్రదేశ్లోనే కాదు, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కూడా ఉండేవి. గంటకు, రోజుకు, వారానికి, నెలకు లేదా సంవత్సరానికి పురుషులు ఆమెను భార్యగా కొనుక్కోవచ్చు. ఒకసారిగా గడువు పూర్తి అయిపోతే గడువు కాలాన్ని మరలా పెంచుకోవచ్చు లేదా ఇంకో కొత్త కాంట్రాక్ట్ చేయించుకోవచ్చు. ఇలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. ఈ బాలికలు శారీరకంగాను మరియు మానసికంగాను చాలా దుర్వినియోగానికి గురవుతారు మరియు వారి వేదనను ఎవరితోనూ చెప్పుకోలేని స్థితిలో ఉంటారు. ఈ దురాచారానికి చాలామంది మహిళలు బలైపోయారు. ఈ బాధ్యతల్లో ఒకరైన రేష్మా గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. రేష్మాకి 8 ఏళ్ల వయసులో తనకు 4 రెట్లు ఎక్కువ వయసు ఉన్న వ్యక్తికి తన తల్లిదండ్రులు అద్దెకు ఇచ్చారు. ఆమెకు సంవత్సరానికి అద్దె 60,000. తనకు యుక్త వయసు వచ్చిన తర్వాతనే తన జీవిత భాగ్యస్వామితో ఆమెను లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చని తన తల్లిదండ్రులు షరతు పెట్టారు. అయితే పెళ్ళైన తర్వాత తొలి రాత్రే భర్త కాకుండా బావమర్ది కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది 1 సంవత్సరం పాటు కొనసాగింది. ఆ తర్వాత ఆమెను మొత్తం 9 వేరువేరు క్లయింట్లకు అద్దెకు ఇచ్చిన తర్వాత ఆమె శారీరకంగా మరియు మానసికంగా ఒత్తిడికి గురై ఆమె ఒక NGOని సంప్రదించింది. ఆ NGO వాళ్ళు ఆమెను శిశు సంక్షేమ వసతి గృహాలలో ఉంచారు. ఇలా ఎన్నో కథలు ఉన్నాయి. నేను చదివిన ఒక్క ఆర్టికల్లోనే 10కి పైగా కథలు ఉన్నాయి. ఈ దురాచారాన్ని కొన్ని శతాబ్దాలుగా ఉంది, కానీ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చింది. దీనిని పోలీసులు మరియు ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే ఎవరు ముందుకు వచ్చి వారిపై కంప్లైంట్ ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు. సో ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.